పేరు సత్యనారాయణ గౌడు, జమిసాపూర్ గ్రామము, మహబూబ్ నగర్ మండలము. అయితే గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన దగ్గర ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ మంత్రి పదవి ఉండి విలేజ్ని దత్తత తీసుకున్నాడు. దత్తత తీసుకొని ఏం చేసిందంటే ఒక అభివృద్ధి పనులు జరగలేదు. ఒక శిశువుల్లో ఆడ 2, 3, 4 వేసిండు. ఇంతవరకు ఏది అభివృద్ధి జరగలేదు. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేసినామంటే మేము ఎమ్మెల్యే గారిని అడగడము, ఎమ్మడే మాకు హెల్త్ సెంటర్ శాంక్షన్ చేయడము, సీసీ రోడ్లు శాంక్షన్ చేయడము. మళ్ళీ ఇప్పుడు చాలామంది రైతులు ఏంటంటే మూలడొంగు కదా, మూలడొంగు నుంచి అతల కోడూరు బీటీ రోడ్ ఉంటుంది. ఆ బీటీ రోడ్ పడకుండా మన మట్టి శాంక్షన్ చేసింది, మట్టి రోడ్డు అది శాంక్షన్ చేసిండు. ఇక్కడ ఏదంటారు మన ఎస్సీలో ఉన్నాయి, మాలలో ఉన్నాయి. ఆ భూమిలో తాటి చెట్ల కడగడంగా అది శాంక్షన్ అయింది. ఇప్పుడు ఇక్కడ తెలుగుగూడెం నుండి ఇక్కడ ఇటు వరకు ఈ డొంగు ఒకటి శాంక్షన్ అయింది. ఆ విధంగా అవి శాంక్షన్ అనేవి. గత ప్రభుత్వంలో ఏమన్నారు, ఇండ్లు అన్నారు, ఇండ్లు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇండ్లు శాంక్షన్ అయినాయి. ఇప్పుడు ఇండ్లు వచ్చే నెలకి వెళ్ళి ఇండ్లు శాంక్షన్ అయితే ఇండ్లు వస్తాయి అందరికి, ప్రతి ఒక్కరికి ఇండ్లు వస్తాయి. గత ప్రభుత్వంలో 3 ఎకరాల భూమి చెప్పిండ్రు. రైతు ఇప్పుడు ఏంటంటారు, ఎస్సీలకు 10 లక్షలు ఇస్తామన్నారు. ఆ ఎస్సీలకు 10 లక్షలు కాదు, 10 రూపాయలు కూడా ఇవ్వలేదు. దళిత బంధు ఇచ్చింది ఎవరికి ఇచ్చిండ్రు, ఒక ఊరికి ఒక లీడరు, ఎవరైతే పెద్ద లీడర్ ఉన్నారో ఆ లీడర్లకు తప్ప ఎవరికి ఇవ్వలేదు. అది మొత్తం ఫెయిల్ అయిపోయింది. బీసీ బంద్ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి కుంటిపడ్డదా? మొత్తం కుంటిపడిపోయింది. అసలు ఏమీ అభివృద్ధి జరగలేదు. అభివృద్ధి అనేది ఇప్పుడు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆయన మంత్రి పదవి ఉండి దత్తత తీసుకొని కూడా అసలు అభివృద్ధి అనేది ఏం లేదు. ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి ఉండి దత్తత తీసుకున్నాడు అంటే ఆ ఊరు ఎంతో అభివృద్ధి చెందాలి అది. కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఉన్న ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి లేదు, ఏది లేదు. హెల్త్ సెంటర్ అడిగిన ఎంబడే హెల్త్ సెంటర్ శాంక్షన్ చేసాను. ఇప్పుడు రోడ్లు శాంక్షన్ చేస్తున్నారు, మట్టి రోడ్లు శాంక్షన్ అవుతున్నాయి. ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు ఇండ్లు శాంక్షన్ అవుతున్నాయి. ప్రతి ఒక్కటి ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి ఏమి ఇచ్చిండు, 6 గ్యారెంటీలు ఇచ్చిండు. 6 గ్యారెంటీలకు వెళ్ళి సిలిండరు 500 సిలిండర్ అన్నాడు, అది శాంక్షన్ చేసాడు. కరెంటు ఫ్రీ కరెంట్ అన్నాడు, అది శాంక్షన్ అయింది. రుణమాఫీ 2 లక్షల వరకు రుణమాఫీ అయినవి. అయితే ఎవరో కొన్ని పేర్లు తప్పు పడ్డవి, అవి ఇప్పుడైతే వచ్చినవి 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు. అది టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అది మీకు రాదు, మీకు అది రాదు అనేది మాట అవాస్తవం. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే ఇంకా ఒక నెల పట్టచ్చు, ఒక 2 నెలలు టైం పట్టవచ్చు. అది 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు. అయితే మా సీఎం ఏమని మాట ఇచ్చిండు ఆ రోజు అంటే 2018 నుంచి 2024 డిసెంబర్ వరకు అని మాట ఇచ్చిండు. ఆడి వరకు మాట ప్రకారంగా అయిపోయినాయి. అయితే 2010, 14, 16 తీసుకొని రిన్యువల్ చేయని వాళ్ళవి అవి పెండింగ్లు ఉన్నాయి. అంటే అందరికీ మా గవర్నమెంట్ అయితే అందరికీ సమానత్వం చేస్తుంది, వాళ్ళకు కూడా వస్తాయి అన్నట్లు. మరి ఏ ఆపదలో ఉన్నారో వాళ్ళకు కలిసి, వాళ్ళకి ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు, పెన్షన్ లేని వాళ్ళకు పెన్షన్లు. ఇప్పుడు కొంతమందికి, చాలామందికి ఏమైందంటే పెళ్ళిళ్ళు చేసిన తర్వాత కళ్యాణ లక్ష్మి రాలేదు. ఇప్పుడు వాళ్ళ కళ్యాణ లక్ష్మి కూడా మా గవర్నమెంట్ వచ్చినాక ఒక నెల 2 నెలల అమౌంట్ ఇస్తున్నారు. అంతకుముందు ప్రభుత్వాల్లో 2 ఏళ్ళు 3 ఏళ్ళు టైం పట్టింది. ఇంకా అప్పుడున్న వాళ్ళు ఇంకా కొంతమంది కార్డు వాడారు. వాళ్ళు ఏం చేసినంటే, వాళ్ళకి తెలియని వాళ్ళు ఏం చేసినంటే కొంతమంది లీడర్లకు పైసలు ఇచ్చి అది చేపించిండ్రు. వాళ్ళ లీడర్ల ద్వారా తప్పిదం జరిగి వాళ్ళకు కొంతమందికి రాలేదు. అవి కూడా శాంక్షన్ చేస్తాం. జమిసాబు గత ప్రభుత్వానికంటే ఈ ప్రభుత్వము మన సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా అభివృద్ధి చేస్తానని కూడా మాటిచ్చిండు. 6 గ్యారెంటీలు అన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాడు. గత ప్రభుత్వంలో కేసీఆర్ 100 హామీలు ఇచ్చి దళిత ముఖ్యమంత్రి అన్నాడు. ఇంటికో ఉద్యోగము, 3 ఎకరాల పొలము, ఇవన్నీ చెప్పి ఒకరు కూడా సరిగా కాలేదు. దళిత బంధు ఒకరికి ఇచ్చిండు, వాళ్ళ లీడర్లకు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు దాంట్లో కూడా అర్హులకు ప్రత్యేక యాప్ తీసుకొని అర్హులకు చెందాలని చెప్పేసి ఆయన కడకండగా చెప్తున్నాడు. అది కూడా మేము వార్డు వైజ్గా ఏ వార్డులో ఎవరికి ఇండ్లు ఖాళీ స్థలం ఉందో వాళ్ళకు కూడా మేము తక్షణమే మంజూరు చేస్తాము. పింఛన్లు కానీ ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా మేము అందరం కలిసికట్టుగా మా గ్రామం నుండి మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ హెల్ప్ చేయడానికి ఎనీ టైం ఎప్పుడు వచ్చినా ముందుంటామని చెప్పేసి కోరుకుంటున్నాను. సపూర్ విలేజ్, నేను ఇక్కడ వ్యక్తినే. ఇప్పుడు కాంగ్రెస్ చేసిన సంక్షేమ పథకాలు మీరు ఏదైనా తీసుకోండి, ఇప్పుడు కాదు ఎప్పుడైనా, ఇప్పుడు ఒక సంవత్సరం లోపే ఇంత అభివృద్ధి అయిందంటే అప్పుడు ఇంకా చాలా, అప్పుడు ఏమి లేనప్పుడు, కరెంటు మనకు లేనప్పుడే ఎంతో అభివృద్ధి చేసింది కాంగ్రెస్ హయాంలో. నెహ్రూ, రాజీవ్ గాంధీ కానీ, ఇందిరమ్మ గాంధీ కానీ,
ఎవరైనా సరే నీళ్ళు కూడా ప్యాసేజ్ కూడా వాళ్ళు తెచ్చినా ఉండే మనం వీళ్ళు చేసినట్టు 10 నెలల్లో ఏం లేదు. ఇంకోటి రాజకీయాల్లో ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు ఊర్లో, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరికి మనం న్యాయమే చేస్తాం. ఇప్పుడు ఒకరు వచ్చాయి ఈ పార్టీ ఆ పార్టీ అనే మన వేదాభివేదాలు ఏం పెట్టుకోం, ఇంతకుముందు వాళ్ళు అట్లా చేసిండ్రు కూడా, కానీ మనకు అట్లా వద్దు. అందరు ఊళ్ళో ఏమో తినని. ఇప్పుడు మొన్న ఎందుకు మా రైతుకు ఒక గోపాల్ యాదవ్ అని వాళ్ళ కొడుకు చనిపోతే 5 లక్షలు ఇప్పించినాం బాజాప్తా షార్ట్ సర్క్యూట్ అయ్యి. పార్టీకి అని మేము చూసుకోము, ఎందుకు అవసరం లేదు. ఊర్లో వాడు మనోడే కదా, ఏముంది గవర్నమెంట్ చేయాలి, బీదలకు చేయాలి. మనం బీదల కోసం ఇప్పుడైనా కూడా అసలైన అరువులకే మేము ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ ఎవ్రీథింగ్ ఏదైనా సరే గవర్నమెంట్కి వచ్చింది ఖచ్చితంగా వాళ్ళకే ఇస్తాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. మీరు చూసుకోండి, ఒక సంవత్సరమే కాలేదు అసలు పసిగూటి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చేసి. ఇంకోటి ఒక రేవంత్ రెడ్డి మన మాబ్నార్ జిల్లా బిడ్డ కాబట్టి ఫస్ట్ దృష్టి మన మాబ్నార్ జిల్లా మీదనే పెడతాడు ఒక ముఖ్యమంత్రి. అప్పుడు ఎప్పుడో 70 ఏళ్ళ కాలంలో ముఖ్యమంత్రి మన మాబ్నార్ ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణ. ఆ తర్వాత మనకు సెకండ్ ఛాన్స్ ఎవరికి వచ్చింది, మన రేవంత్ రెడ్డికి వచ్చింది. కాబట్టి మనం అందరం సహకరిద్దాము, పోయేదేముంది. మనం మాట్లాడే వాళ్ళం కదా, అవి ఎవరో అక్కడోళ్ళు మాట్లాడాలి. మనం ఈ పార్టీ ఆ పార్టీ వద్దు, మనం అందరం కలిసికనే పనిచేద్దాం. మీరు ఏదో ఆయనకు అన్ని విమర్శలు వద్దు, మనం ఎంతసేపునో ముఖ్యమంత్రి సహకరించాలి. రేవంత్ రెడ్డి అనేది చేసే పనులు. ఇంకోటి ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ కడుతున్నాడు ఆడ కొడంగల్లో, వీళ్ళు అడ్డపడతా కూడా నేను చెప్పే కదా, నేను నా జిల్లా కోసం నేను పానాలు. మేము కాంగ్రెస్ నాయకులను దాదాపు 35 సంవత్సరాలు 40 సంవత్సరాలకు వెళ్ళి పార్టీ కోసం అభివృద్ధి పడిన నాయకులం కాబట్టి ఇక్కడ మేము కానీ రామచంద్ర కానీ డేల్బాలయ్య కానీ ఎప్పటికెళ్ళో ఉన్నాం. పులివీరన్న ప్రేర్లకు వెళ్ళి ఈ గ్రామాన్ని అభివృద్ధి కోసం చేసింది ప్రతి ఒక్కటి పులివీరన్న గారు. ఈ దాదాపు మా మేనమామల 4 ఎకరాల భూమి కూడా ఇడిపించి ఈ గ్రామం లోపల 4 ఎకరాల భూమి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. కానీ ఏ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒక్క ఇల్లు కానీ ఒక సంక్షేమ పథకం కానీ ఎవ్వరు కూడా ఏ నాయకులు ఒక కుటుంబంలో ఒక విద్యార్థి పోతే కూడా వాళ్ళకు జేపీఎస్సీలో సీటీపీ అనే పరిస్థితి. ఆయన అనుచరుడు ఎవరు, మన మంత్రి గారు అనుచరుడు రాజేశ్వర గౌడ్ గారు జేపీఎన్సీ పోతే జేపీఎన్సీలో రవికుమార్ గారితో ఏం మాట్లాడుతున్నాడంటే ఒక టీఆర్ఎస్ నాయకులు పార్టీలో ఆడ పనిచేస్తున్నప్పుడు ఒక కార్యకర్తలకు కొడుకులకు సీట్లు ఇప్పినప్పుడు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులు కూడా సర్వనాశనం అయిపోయిన పరిస్థితి కూడా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దాదాపు ఇవాళ 50,000 ఉద్యోగాలు ఇచ్చి ప్రతి ఒక్కరికి బీద కుటుంబాల్లో ప్రతి కుటుంబానికి తల్లిదండ్రులకు సహాయపడి ఉద్యోగం సంపాదించి వాళ్ళ కష్టాతీతం వాళ్ళకి ఇచ్చి యనమల రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఎత్తిపోతల పథకం కూడా సాగునీరు అందించడానికి మన యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కరవేన ప్రాజెక్టు కానీ ఉదండపురం ప్రాజెక్టు కానీ ప్రజలకు సాగునీరు అందించి పంటలు పండించి కాంగ్రెస్ ప్రభుత్వం 5 సంవత్సరాల ఈ పాలకులు 10 సంవత్సరాలు పరిపాలించిన నాయకులను బీఆర్ఎస్ పార్టీ నాయకులను నామరూపాలు లేకుండా చేయడానికి కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మన ముందంజలో ఉన్నాడు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా గత 2.5 సంవత్సరాలు ఆయన నాయకుడు పిలిస్తే పలుకుతాడు. ఎన్నమంటే నెయ్యి మనం పెరుగుతో తయారు చేసినట్టు అంత నాయకుడు 2.5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసి అప్పుడు కూడా మేము కలిసినాము. మా ఎంపీపీ గారు కూడా అప్పుడు ఓల ఆధీనంలో ఎంపీపీ చేసినారు. తర్వాత సార్ కూడా టికెట్ మన యనమల రేవంత్ రెడ్డి గారు ఈ పాలమూరు జిల్లాలో ఆయన మీన ఢీకొనడానికి ఎవరైతే కష్టపడి గెలుస్తారో అని యనమల రేవంత్ రెడ్డి గారు ఆలోచన సర్వే రిపోర్ట్ చేసి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అయితేనే సరైన ఈ నాయకుని సాగనంపి హైదరాబాద్ పంపించే ప్రయత్నం చేస్తాడని కూడా ప్రజలంతా వేడుకొని ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఇంటి ముందర జాగా ఉంటే ఇల్లు కట్టిస్తాము, లేకపోతే వాళ్ళకు బీసీ బంద్ ఇస్తామని. బీసీ బంద్ అనేది ఎవరైతే నాయకుడు ఉన్నాడో టీఆర్ఎస్ నాయకులు వాళ్ళ అనుచరులకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో దాదాపు 40 ఏళ్ళకు